అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బోర్స్ మోడల్ అనమాట. సో బోర్స్ మోడల్ ఏంటి ఆఫ్ యాటమ్. సో ఈ బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్కి వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీరు కనుక ఇంకా ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోపోయి ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీతో పాటు వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో మీకు ఈజీగా రివిజన్ అనేది పూర్తి అయిపోతుంది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి చెప్పాను, బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్. సో ముందుగా మీరు బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్ తెలుసుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే అసలు ఈ బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్ రావడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి, అంతే కదా. సో జేజే థామ్సన్ యొక్క మోడల్ ఫెయిల్ అయింది కాబట్టి మనకి రూదర్ఫోర్డ్ యొక్క మోడల్ వచ్చింది, అంతే కదా. సో రూదర్ఫోర్డ్ యొక్క మోడల్ ఫెయిల్ అయితేనే బోర్ యొక్క మోడల్ రావాలి, అంతే కదా. సో మీరు ఒకవేళ నా డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్ యొక్క వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి. దాంట్లో నేను ఈ యొక్క రూదర్ఫోర్డ్ మోడల్ అనేది ఎలా వచ్చిందని డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఆ మోడల్ ఫెయిల్ అయ్యి ఉంటేనే కదా ఈ మోడల్ వచ్చింది. సో ఆ మోడల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. సో అది ఏంటి అంటే రూదర్ఫోర్డ్ ఏం చెప్పారు మనకి, ఏమని చెప్పారంటే ఒక పాజిటివ్ ఛార్జ్డ్ న్యూక్లియస్ చుట్టూరు నెగిటివ్లీ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతాయని చెప్పారు కదా. సో దాంట్లో ఉన్న మిస్టేక్ ఆర్ దాంట్లో ఉన్న ఒక తప్పు ఉంటేనే కదా సో మనకి ఆ మోడల్ ఫెయిల్ అవుతుంది కదా, మనకి ఈ మోడల్ అనేది కొత్త మోడల్ అనేది వస్తుంది. సో ఆ మోడల్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి అంటే ద సేమ్ పాయింట్. ఎందుకు అంటే ఒక పాజిటివ్లీ ఛార్జ్ న్యూక్లియస్ చుట్టూరు నెగిటివ్లీ ఛార్జ్డ్ ఒక పార్టికల్ ఎలక్ట్రాన్ అనండి ఏదైనా అనండి తిరుగుతూ ఉన్నప్పుడు డ్యూ టు సో మీకు తెలుసు కదా పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతాయి. సో ఆ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో దాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే ఇది ఒక ఏమంటారు న్యూక్లియస్ అనుకోండి, దాని చుట్టూరు ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకోండి. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు దానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. అంటే ఒక ఫోర్స్ దాన్ని లైక్ ఈ ఆర్బిట్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, మరి ఒక ఫోర్స్ దాన్ని లోపలికి అట్రాక్ట్ చేస్తుంది. బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్లీ ఛార్జ్డ్, ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్. సో వెళ్ళే కొద్దీ అట్ లాంగర్ టర్మ్ ఏమవుతుంది అంటే ఈ ఫోర్స్ కంటే ఈ ఫోర్స్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఇది మెల్లమెల్లగా దీనికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా ఏమవుతుంది, ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏదైతే ఉన్నాయో రెండు ఒకదానితో కొలాడ్ అయిపోతాయి. దాని మీనింగ్ ఏంటి, లాస్ట్కి మనకి ఒక యాటమ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. బట్ మనకు తెలుసు ఎవ్రీథింగ్ అట్ ద బేసిక్ స్టేజ్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. సో యాటమ్సే లేకపోతే కనుక అట్లా లైక్ ఏం లేదు. సో బేసిక్గా ప్రతి ఒక్క కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్ ఇన్ ద నేచర్ దాని యొక్క అట్ బేసిక్ పార్టికల్ని యాటమ్ అంటారు. సో నిజంగా ఇలా కొలీడ్ అయిపోయి అవి కనుక డిస్ట్రాయ్ అయిపోతే అసలు ఏం ఉండదు కదా. సో ఆ విధంగా ఈ మోడల్ అనేది కొలాప్స్ అయిపోయింది అండ్ రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది. సో అప్పుడు దాన్ని కరెక్ట్ చేసే విధంగా అండ్ మన ఇందాక దీని ముందు వీడియో మీరు కనుక సిరీస్ మొత్తం ఫాలో అయితే కనుక దీని ముందు వీడియో ఏంటి, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ వీడియో మన కథ. సో ఆ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని కూడా ఆ యొక్క మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైన్ స్పెక్ట్రమ్, సో అది మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం లైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటని చెప్పి. ఆ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్, సో బేసిక్గా అదే కదా దీంట్లో ల్యాక్ అయింది, స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ లేదు. సో తిరుగుతున్నప్పుడు అది మధ్యలో లైక్ యాజ్ టైం ప్రొసీడ్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది తిరుగుతూ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్తో కొలైడ్ అయిపోతుంది. సో దాని స్టెబిలిటీ లేదు, అట్లా యాటమ్ మోడల్కి స్టెబిలిటీ లేదు. సో ఆ స్టెబిలిటీని కూడా పెంపొందిస్తూ బోర్ అనే సైంటిస్ట్ ఒక కొత్త మోడల్ని ప్రపోజ్ చేశారు. సో అదే మన బోర్స్ మోడల్. ఓకే, సో ఈ బోర్స్ మోడల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఆయన చెప్పిన మోడల్లో. ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సమ్ సెలెక్టెడ్ ఆర్బిట్స్ అండ్ నాట్ జస్ట్ ఎనీ ఆర్బిట్. ఓకే, దాని మీనింగ్ ఏంటి అంటే మన యొక్క న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతాయి. ఓకే, దట్స్ నాట్ రాంగ్. కానీ ఆ ఎలక్ట్రాన్స్ అనేవి
వాటికి నచ్చిన చోట తిరగవు, వాటికి స్పెసిఫైడ్ పాత్స్ ఉంటాయంట. అండ్ ఆ పాత్స్, సో సెలెక్టెడ్ ఆర్బిటల్స్, సెలెక్టెడ్ పాత్స్లో మాత్రమే అవి తిరుగుతాయని చెప్పి ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పారు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ సెలెక్టెడ్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ so long as electron revolves around the nucleus in that selected orbit, it does not radiate energy and energy remains constant. This is a very important point. ఓకే, ఏంటి అంటే ఇందా మనం చూసాం, అది ఎనర్జీ రేడియేట్ అవ్వడం వల్లనే ఏమవుతుంది, యాజ్ టైం ప్రొసీడ్స్ కొలాడ్ అయిపోతుంది. అదే అసలు ఎనర్జీ రేడియేట్ అవ్వట్లేదు, ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది, ఇట్ విల్ బీ అదే పాత్లో ఆ ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవ్వడం కంటిన్యూ అయిపోతుంది. అదే ఈ సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. అది ఎలా అంటారు అంటే ఆయన, సో ఆ యొక్క ఎలక్ట్రాన్ ఏదైతే పాత్లో తిరుగుతుందో ఆ పాత్కే ఒక స్పెసిఫైడ్ ఎనర్జీ ఉంటుందంట. సో ఆ స్పెసిఫైడ్ ఎనర్జీ కాన్స్టెంట్ అనమాట, అది చేంజ్ అవ్వదు, దట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఈ ఎలక్ట్రాన్ దాని చుట్టూరు తిరిగినా అది ఎనర్జీ రేడియేట్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ అది తిరిగే పాత్కే ఒక సమ్ స్పెసిఫైడ్ ఎనర్జీ అనేది అసోసియేట్ చేయబడి ఉంది. సో అది అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అసలు ఎలక్ట్రాన్ రేడియేట్ చేయకుండానే ఆ యొక్క న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుందని చెప్పి ఆయన చెప్పిన సెకండ్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఏవైతే మనం ఆర్బిట్స్ గురించి మాట్లాడుకున్నామో, దేంట్లో అయితే ఈ ఎలక్ట్రాన్స్ తిరగలవో ఆ యొక్క పర్మిసిబుల్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క యాంగులర్ మొమెంటం ఏదైతే ఉందో అది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్. సో ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే మీకు తెలియకపోతే కనుక మీరు నా ప్రీవియస్ వీడియో చూడాలి, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అని చెప్పి వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడాలి. ఆ వీడియోలో మీకు ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటి అని చెప్పి చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అది మిస్ అవుతుంది కనుక దానికి చూడండి ఫస్ట్. సో ఓకే, ఏం చెప్పారు అంటే ఏవైతే ఆర్బిటల్స్ గురించి మనం ఆడుకుంటున్నామో దేంట్లో అయితే ఎలక్ట్రాన్స్ తిరగగలవో అలా తిరగలిగే విధంగా ఒక ఆర్బిట్ ఉండాలంటే దాని యొక్క యాంగులర్ మొమెంటం అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అయి ఉండాలి. యాంగులర్ మొమెంటం అంటే ఏంటి, ఎంవిఆర్. సో ఎంవిఆర్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అయి ఉండాలి అని చెప్పి ఎవరు చెప్పారు, బోర్ యొక్క థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అబ్సార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ ఆకర్స్ ఓన్లీ వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, ఇట్ మే బి హైయర్ టు లోవర్ ఆర్ లోవర్ టు హైయర్. ఓకే, ఇది ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను కదా, సో ఆల్రెడీ నా ప్రీవియస్ డిస్కస్ చేశాను. ఏమవుతుంది అంటే, సో మీకు చెప్పినట్లుగా మీకు ఏం చెప్పాను, సో ఇదొక న్యూక్లియస్, ఇవి ఆర్బిట్స్. ఓకే, ఈ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్లో తిరుగుతున్నప్పుడు, ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఎలక్ట్రాన్స్ గీస్తాను. ఓకే, ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ నెంబర్ గీయలేదు నేను, జస్ట్ ర్యాండమ్గా ఎలక్ట్రాన్స్ గీసాను అనుకుందాం. సో ఓకే, నేను చెప్పిన పాయింట్ ఏంటి, ఈ యొక్క ఆర్బిట్కి ఒక స్పెసిఫైడ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, అండ్ దట్ రిమైన్స్ కాన్స్టెంట్. అండ్ ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది రివాల్వ్ అవుతున్నప్పుడు ఎనర్జీ రేడియేట్ చేయదు. ఓకే, రేడియేట్ చేయదు కాబట్టి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది వెళ్ళి దీంతో క్రాష్ అవ్వదు. అదే మనం డిస్కస్ చేసుకుంది. సో ఇప్పుడు ఏమంటారు అంటే ఎలక్ట్రాన్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తే ఎనర్జీ అనేది అప్పుడు మాత్రమే రేడియేట్ అవుతుంది ఆర్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పారు. ఓకే, దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ లోవర్ స్టేట్ నుంచి హయ్యర్ స్టేట్కి వెళ్తుందో దానికి కావాల్సింది ఏంటి, ఎనర్జీ. సో లోవర్ స్టేట్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది హైయర్ స్టేజ్ కంటే. సో హైయర్ స్టేట్కి వెళ్ళాలంటే దానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ అనేది అది బయట నుంచి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆ బయట నుంచి ప్రొవైడ్ చేసిన ఎనర్జీని ఆ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుని పై లెవెల్కి వెళ్తుంది. ఓకే, సో ఆల్రెడీ అది హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిపోయింది. సో దానికి ఎనర్జీ లోవర్ స్టేట్ కంటే ఎక్కువ. సో అది మళ్ళీ తిరిగి కింద స్టేట్కి వెళ్ళాలనుకుంటే దానికి ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఎనర్జీని ఇదే కింద స్టేట్కి వెళ్తుంది అనుకుందాం, అదే ఎనర్జీని ఎమిట్ చేసి దాని యొక్క లోవర్ స్టేట్కి వెళ్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, లోవర్ స్టేట్ నుంచి హైయర్ స్టేట్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్ళాలి. అది పై స్టేట్ నుంచి కిందకి తీసుకొస్తే ఎనర్జీ ఎమిట్ చేసి
కింద స్టేట్కి వచ్చేయాలి. ఓకే, దట్స్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆ ఇంపార్టెంట్ పాయింట్ని మీరు ఒక ఈక్వేషన్తో స్పెసిఫై చేయొచ్చు. అదేంటి అంటే ఈక్వల్ టు E2 మైనస్ E1/hc. సో న్యూ డాష్ అంటే ఏంటి? వేవ్ నెంబర్, ప్లాంక్స్ కాన్స్టెంట్, స్పీడ్ ఆఫ్ లైట్, డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ. ఇది నథింగ్ బట్ డెల్టా ఈ. ఓకే, దీన్ని మీరు ఎలా చెప్పచ్చు అంటే, ఆల్రెడీ మీరు ప్లాంక్స్ కాన్స్టెంట్ గురించి వీడియో చేసి ఉంటే నేను మీకు చెప్పాను. E ఈక్వల్ టు హెచ్ న్యూ ఆర్ E ఈక్వల్ టు hc/λ ఆర్ E ఈక్వల్ టు hc న్యూ అని చెప్పాను. ఓకే, ఇది ఎనర్జీ అసోసియేటెడ్ విత్ దట్ ఏమంటే రేడియేషన్ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎనర్జీ ఎప్పుడు రేడియేట్ అవుతుంది? ఓన్లీ ఎప్పుడైతే ఒక స్టేట్ ఇంకో స్టేట్కి వెళ్తుందో. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్స్ అనమాట. సో ప్రతి స్టేట్కి ఎనర్జీ ఉంటుందని చెప్పాం కదా, స్పెసిఫైడ్ ఎనర్జీ. ఆ స్పెసిఫైడ్ ఎనర్జీ యొక్క డిఫరెన్సే దానికి కావాలి ఆర్ అది ఎమిట్ చేస్తుంది కదా. సో దట్ విల్ బి డెల్టా ఈ ఇన్ దిస్ కేస్. సో డెల్టా ఈ ఇక్కడ ఏమవుతుంది? ఈ హెచ్సి కింద పంపించండి. సో డెల్టా E/hc ఈక్వల్ టు ఏమవుతుంది? న్యూ డాష్. సో దట్స్ ఆల్. దిస్ ఈజ్ బేసిక్లీ అప్లికేషన్ ఆఫ్ ఆర్ అప్లికేషన్ అనొచ్చు. ఆర్ ఈ విధంగా ఈ యొక్క బోర్ మోడల్ అనేది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని అబై చేస్తుంది ఆర్ ఫాలో చేస్తుంది కూడా చెప్పచ్చు. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఓకే, ఈ ఫోర్త్ పాయింట్లోనే దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. రేడియస్ ఆఫ్ యాటమ్ ఏంటి, దెన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ యాటమ్ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ యాటమ్ ఏంటి, టోటల్ ఎనర్జీ ఆఫ్ యాటమ్ ఏంటి. సో అది జస్ట్ డైరెక్ట్గా మీకు ఫార్ములాస్ ఇచ్చేస్తాను, డిరైవ్ చేయట్లేదు. సో బేసిక్గా మీకు చెప్తున్నాను, కానీ ఇది రివిజన్ వీడియో కాబట్టి డిరైవ్ చేయొద్దు, జస్ట్ ఫార్ములాస్ అనేది మీకు చెప్తాను. సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు n² h² / 4 π² m k z e². ఓకే ఫైన్. దీని మీద ఏమైనా రాయొచ్చు అంటే n² / z a0, వేర్ a0 ఈక్వల్ టు a0 ఎంత 0.529 Armstrong unit. Okay, this is radius. Next, kinetic energy of electron k z e²/2rn. సో ఆ యొక్క ఆర్బిటల్కి స్పెసిఫైడ్ రేడియస్ అనమాట. ఓకే, దిస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి అంటే -kz e²/rn. సో మైనస్ అండ్ 2 ఉండదు అనమాట. సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, దట్స్ రిలేషన్. సో బేసిక్గా మీకు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రిలేషన్ తెలుసుంటే కనుక మీకు ఒకటి గుర్తుంచుకుంటే ఇంకా గుర్తుంచాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ టోటల్ ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అండ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ. ఓకే, కనమట్లేదు బ్లాక్ బోర్డ్ మీద. ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఈక్వల్ టు ఎనర్జీ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ ఎంత అంటే జస్ట్ మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఎంత అవుతుంది. సో kz² కామన్ తీయచ్చు, 1/r కామన్ తీయచ్చు. సో మనకి మిగిలింది ఏంటి? 1/2 - 1. సో అది ఏమవుతుంది? -1/2. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -kz e²/2rn. ఓకే, షూర్, అర్థమైందా? సో దిస్ ఈజ్ టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ nth ఆర్బిటల్. మీరు ఇంకొంచెం దాన్ని సులువుగా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేలాగా తెలుసుకోవాలనుకుంటే, సో Rn అంటే మనం ఇందాక ఏం తెలుసుకున్నాం? Rn ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n²/z. అవునా కదా? Rn ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n²/z. అది తీసుకొచ్చి దీంట్లో పెట్టండి, మీకు ఏమొస్తుందంటే ఎనర్జీ అయితే ఉందో దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z² అనమాట. ఓకే, ఆర్ మీరు టోటల్ ఎనర్జీని ఇంకొంచెం ఈజీగా ఎగ్జాంపుల్ లైక్ సాల్వ్ తీసుకోవడానికి అనువుగా కావాలి అనుకుంటే మీరు En ఈక్వల్ టు -13.6 z²/n². ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఆర్ ద బేసిక్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ అనేవి దీంట్లో లైక్ డెరివేషన్ కూడా నిజంగా చెప్పుకోవాలంటే మీకు 12th క్లాస్ రేంజ్ ఆ 12th క్లాస్ లెవెల్కి డెరివేషన్ అనేది అవసరం లేవు. మీకు కావాలి అనుకుంటే మీకు ఇంకొంత ఈజీగా అవ్వాలనుకుంటే దాన్ని చూసుకోండి. బట్ మీకు ఎగ్జామ్స్లో కానీ ఆర్ దేంట్లో అయినా సరే మీకు బోర్డ్స్లో కానీ పనికొచ్చేది అండ్
తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములాస్ అనమాట, ఈ అప్లై చేయడం రావాలి. సో దిస్ వర్ బేసికలీ ఫార్ములాస్ ఇన్ బోర్స్ అటామిక్ మోడల్. సో ఈ విధంగా నేను బోర్స్ అటామిక్ మోడల్ అంతా కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ట్రై చేశాను, అండ్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియోకి హెల్ప్ అయ్యింటే కనుక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బికాజ్ ఈ వీడియో వాళ్ళకి కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.